హాయ్ డియర్ సార్ అండ్ మేడం, ఈ వీడియోలో మనం ఏంజల్ వన్లో డీమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. అఫిషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. సేమ్ ప్రాసెస్ మీరు మీ మొబైల్ డివైస్లోను మీ ల్యాప్టాప్లోను పీసీలోను కంటిన్యూ అనేది చేయండి. వీడియో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్గా మీరు డీమెట్ అకౌంట్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీరు రిజిస్టర్ విత్ యువర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రిసీవ్ అయి ఉంటుంది. ఆ ఓటీపీని వచ్చేసి ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఓటీపీని ఎంటర్ అనేది చేసుకుందాం. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక్కొక్క స్టెప్గా క్లియర్గా చెప్తాను. సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ అనేది చేసుకోండి. మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ డీటెయిల్ అని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. కింద మీ పేరు అడుగుతుంది. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. పాన్ కార్డ్లో ఉంటుంది కానీ నేమ్ సేమ్ అలానే కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. లేదా నార్మల్గా మీరు ఎంటర్ అనేది చేయండి. మీ పేరుని కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఇక్కడ. లేదంటే మీరు గూగుల్ అకౌంట్ ఆల్రెడీ లింక్లో ఉంటాయి. పీసీలో కానీ మొబైల్లో కానీ కంటిన్యూ విత్ గూగుల్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ అనేది రిసీవ్ అయి ఉంటుంది. ఆ ఓటీపీ వచ్చి ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను ఓటీపీని ఎంటర్ చేసుకున్నాను. సబ్మిట్ ఇచ్చేద్దాం. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత వెరిఫై అవుతుంది. ఈ స్టెప్లో మనం ఒక్కొక్క స్టెప్గా కంటిన్యూ అనేది చేద్దాం. మీ పాన్ కార్డ్ నంబర్ అలానే ఫెచ్ అయి ఉంటుంది, షో ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూసుకోండి కరెక్టా లేదా అని. ప్రొసీడ్ టు డిజి లాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ టు డిజి లాకర్ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేసుకుందాం. సో పాన్ కార్డ్ కరెక్ట్గా ఉంది నంబర్. ప్రొసీడ్ టు డిజిలాకర్ క్లిక్ చేసాం. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది డిజిలాకర్ లోడ్ అయిన తర్వాత ఈ స్టెప్లో గెట్ యువర్ డాక్యుమెంట్ ఫ్రమ్ డిజిలాకర్ ఉంటుంది. అలో ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. అలో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాం. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ అనేది చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీ నంబర్కి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే యూ ఆల్రెడీ రిజిస్టర్ విత్ డిజిలాకర్ ఉంటుంది. మీకు పిన్ తెలియకపోతే ఫర్గెట్ పిన్ ఆప్షన్ ఉంటుంది. ఫర్గెట్ పిన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు మనం ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. మనకు పిన్ తెలియదు కాబట్టి ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు సగంలో వదిలేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు లింక్లోకి వెళ్ళి ఎక్కడ వదిలేశారో అక్కడే మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ వెరిఫై యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మీ పాన్ కార్డ్లో ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్. ఆ పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. కంటిన్యూ చేయండి. కొత్తగా 6 డిజిట్ నంబర్ అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ పాన్ కార్డ్లో ఉంటుందండి. సో మీ పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత పిన్ అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మనం కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేద్దాం. కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. ఈ స్టెప్లో అలో ఆప్షన్ ఉంటుంది. అలో ఆప్షన్ ఇవ్వండి. అలో ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకు ఫెచ్ అనేది అవుతుంది. ఆటోమేటిక్గా మనకు డిజిలాకర్ అనేది ఫెచ్ అనేది అయ్యింది. ఫెచ్ డాక్యుమెంట్ ఫ్రమ్ డిజిలాకర్ అని వచ్చేసింది. మనకు ఫెచ్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవ్వగానే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చేసాం. పాన్ వెరిఫికేషన్ కంప్లీట్. ఇప్పుడు బ్యాంక్ యాడ్ బ్యాంక్ డీటెయిల్ మాన్యువల్ ఉంటుంది. లేదంటే యూపీఐ ద్వారా కూడా మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. యూపీఐ ద్వారా కూడా మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చేద్దాం. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేద్దాం. కరెక్ట్గా ఉందో ఒకసారి చూసుకొని కంటిన్యూ ఇవ్వండి. మన బ్యాంక్లో ₹1 డెబిట్ అయ్యి మళ్ళీ క్రెడిట్ అవుతుంది. ఈ స్టేజ్లో వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేసేయండి. ఫ్రంట్ సైడ్ మీ ఫోటో ఉంటుంది. బ్యాక్ సైడ్ మీ అడ్రస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో ఉన్నది ఫస్ట్ ఇమేజ్లో అప్లోడ్ చేయండి. బ్యాక్ సైడ్ అడ్రస్ ఉన్నది వచ్చేసి సెకండ్ ఇమేజ్లో
అప్లోడ్ అనేది చేసేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండో అప్లోడ్ అనేది చేసేసాం. సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే అడ్రస్ కరెక్టా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అన్ని ఇక్కడ షో అవుతుంది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది. కెమెరా అలో యాక్సెస్ ఇవ్వండి. మీ ఫోన్లో లేదంటే మీ ల్యాప్టాప్లో మీ పీసీలో వెబ్‌క్యామ్‌లో అలో యాక్సెస్ ఇచ్చేసి లొకేషన్ అప్డేట్ అడుగుతుంది. లొకేషన్ అనేది అలో ఇచ్చేయండి. ఇప్పుడు పాపప్ అడుగుతుంది కదా, అలో ఇచ్చేయండి. అలో ఇచ్చేసిన తర్వాత క్లియర్‌గా మీ సెల్ఫీ ఫోటో తీసి సబ్మిట్ అనేది ఇవ్వండి. ఇప్పుడు నేను సెల్ఫీ ఫోటో తీసి సబ్మిట్ అనేది చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఈ స్టెప్‌లో వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సిగ్నేచర్ డ్రా చేయండి. చేతిలోనే సిగ్నేచర్ డ్రా చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ మనం లింక్ చేసాం. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఏమి చేయకండి. జస్ట్ మనం ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ అనేది చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ అనేది చేసుకున్న తర్వాత మన అకౌంట్కి వచ్చేసి ఫెచ్ అనేది అవుతుంది. డెరివేటివ్ సెగ్మెంట్కి వచ్చేసి మనకు యాక్టివేట్ చేయడానికి ఫెచ్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు ఈ స్టెప్లో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఫీచర్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఎనేబుల్ చేయడానికి. ఇప్పుడు మనం ఓటీపీ రిసీవ్ చేసుకున్నాం. ఓటీపీని ఎంటర్ చేద్దాం. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ అనేది ఫెచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి లింక్ అకౌంట్ అని ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ మనం లింక్ అనేది చేద్దాం. లింక్ అండ్ ప్రొవైడ్ కన్సెంట్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఓటీపీ సెండ్ అవుతుంది. ఓటీపీ సెండ్ అయిన తర్వాత మనం ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం లింక్ అండ్ ప్రొవైడ్ కన్సల్ట్ అని క్లిక్ చేసాం. లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మనకు అగైన్ సెండ్ చేద్దాం ఉండండి. ఓకే, ఇప్పుడు మనకు ఓటీపీ అనేది రిసీవ్ అయింది. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసుకుందాం. ఓటీపీ ఇప్పుడు మనం ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రిప్లై ఇస్తాను మీకు. వ్యాలిడేటింగ్ ఓటీపీ వస్తుంది. లోడ్ అవుతుంది. ఈ వీడియోలో అన్ని స్టెప్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈజీగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వ్యాలిడేట్ అయిన తర్వాత థ్యాంక్ యూ కన్సెంట్ యువర్ రిసీవ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మనం వెరిఫై అనేది చేసేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్టివ్ డెరివేటివ్ సెగ్మెంట్ వచ్చి మనకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏది కంప్లీట్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఈజీగా మీరు ఓపెన్ అనేది చేసుకోండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్లో యాన్యువల్ ఇన్కమ్ చూస్ చేసుకొని నేను 1.5 lakhs అనేది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత అదర్స్ చూస్ చేసుకొని ఇండివిజువల్ అని టైప్ చేయండి. ఎంప్లాయ్ టైప్ వచ్చేసి మనం ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ అని టైప్ చేసుకొని వాల్యూ యాడెడ్ ప్లాన్ అనేది చూస్ చేసుకోండి. అన్నీ టిక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ టిక్ చేసుకున్న తర్వాత డీడీపీఐ స్టేటస్ అన్ని ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ వచ్చి ఫీమేలా మేలా ఆధార్ చూస్ చేసుకోండి. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా డివోర్స్ అని చూస్ చేసుకోండి. ఫాదర్ నేమ్ వచ్చేసి ఎంటర్ చేసుకోండి. పాన్ కార్డ్లో ఉంటుంది కదా నేమ్ ఎలా ఉంటుందో అలా మీరు ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకొని ఆల్ ప్రోడక్ట్ అని ఉంటుంది. సెగ్మెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాన్యువల్గా చేయకండి. ఆల్ ప్రోడక్ట్ ఇవ్వండి. అప్పుడే మీకు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఎన్ఓ, కరెన్సీ కమ్యూనిటీ అన్నీ యాక్టివేట్ అవుతుంది. ఆల్ ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత నామినేట్ అవుతుంది. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ చేసిన తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ప్రివ్యూ మనం టోటల్గా కేవైసీలో చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ప్రొసీడ్ టు ఈ సైన్ ఇవ్వండి. ప్రొసీడ్ టు ఈ సైన్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ ఉంటుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ముద్రలో మనకు ఓటీపీ అనేది రిసీవ్ అయి ఉంటుంది. మీ మొబైల్ డివైస్లో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ సైన్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఫైనల్ స్టెప్ ఇదే అండి.
ఈ స్టెప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు వెరిఫై ఓటీపీ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వెరిఫై ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మన అకౌంట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. సో ఈ సైన్ మీరు కంప్లీట్ చేయకుండా మీరు సగంలోనే వదిలేస్తే అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇన్ కేస్ మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రాబ్లం ఉంటే ఏంజల్ వన్ టీం నుంచి మీకు సపోర్ట్ అనేది చేస్తారు, కాల్ అని చేస్తారు. వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు చూడండి అకౌంట్ అనేది సబ్మిట్ చేసాం. మీ యూసర్ ఐడి వచ్చేసి మీ మొబైల్ నంబర్, అకౌంట్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పేసి మీకు మెసేజ్ వచ్చేస్తుంది, మెయిల్ అని వచ్చేస్తుంది. మీరు ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అనేది అవ్వచ్చండి. ఇప్పుడు చూసారు కదా ఏంజల్ వన్లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.